ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథనం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెస్ పోరుకు సిద్ధమైన పార్టీలు, సిరిసిల్లలో భారీ ప్రదర్శనలు, ఆర్భాటంగా 95 నామినేషన్లు వేసిన అభ్యర్థులు. మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. సెస్ మాజీ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి. రుణమాఫీపై సమాధానం చెప్పాకే ఓట్లు అడగాలి. నామినేషన్ల రోజే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విజయం సాధించడం తథ్యం. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు. సెస్ ఎన్నికలలో అధికార పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు పోరుకు సిద్ధమయ్యాయి. కార్యకర్తలతో భారీ ప్రదర్శనలు, ద్విచక్ర వాహనాల ర్యాలీలతో, బాణసంచ పేలులతో సిరిసిల్లలో సందడి వాతావరణం నెలకొంది. సెస్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికల నామినేషన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు నేతృత్వంలో సెస్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచ పేలుస్తూ డప్పు చప్పలతో ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి సెస్ కార్యాలయం వరకు డివిజన్లు నాయకులు, సెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం నుండి మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ నాయకులు ఆడేపు రవీందర్ తనదైన శైలిలో కార్యకర్తలతో భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. మండల కేంద్రాల నుండి పార్టీలకు చెందిన నాయకులతో, కార్యకర్తలతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. అసెంబ్లీ ఎన్నికలు తలపించేలా పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. నారాయణ రైట్ అంటే రెండు సెట్ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. వీరందరూ కూడా రేపు ఉదయం 10:30 తర్వాత స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీకి హాజరు కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఎల్లుండి అనగా 21 ఫిబ్రవరి రోజున సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఉపసంహరణ విషయంలో అభ్యర్థి అంటే ఉపసంహరించుకోవలసిన అభ్యర్థి కంపల్సరీగా విధిగా ఆయన తన రిసిప్ట్ పట్టుకొని కార్యాలయానికి హాజరై విధిగా ఫామ్లో సంతకం పెట్టి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో అభ్యర్థులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.
సెస్ అభివృద్ధి కోసం తాము చేసిన కృషి తమను గెలిపిస్తుందని, సెస్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు తనకు మరోమారు అవకాశం ఇవ్వాలని సెస్ మాజీ చైర్మన్ దొర్నాల లక్ష్మీరెడ్డి కోరారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికలలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో రైతులకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు న్యాయమైన విద్యుత్ను అందించాలని అన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోమని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి వైపు వినియోగదారు మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం, సిరిసిల్ల మండల అధ్యక్షులు అగ్గిరాములు, టీఆర్ఎస్ నాయకులు పూర్మాని రామలింగారెడ్డి, దడిగెల శ్రావణ్ కుమార్, పడిగల రాజు, తుంగపల్లి ఉప సర్పంచ్ తిరుపతి, జిల్లాల సర్పంచ్ మాట్ల తిరుపతి, విశ్వనాథుల రమేష్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ మీరు చేయాలి మేడం అదే అదే రకంగా రాబో రోజులలో రైతులందరికీ నాణ్యమైన విద్యుత్తును పగటిపూటనే ఇవ్వడం కోసం కఠినమైన చర్యలు తీసుకొని ప్రమాదాల బారిన పడకుండా రైతులను కాపాడాలనే ఉద్దేశంతో పగటిపూటనే విద్యుత్ ఇవ్వడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 6,000 మెగావాట్ల ఉత్పత్తి శక్తిని 18వ సంవత్సరం వరకు 25,000 మెగావాట్ల శక్తికి ఉత్పత్తి చేసే స్థాయికి మన రాష్ట్రాన్ని ఎదగజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వినియోగదారునికి ఇంక్లూడింగ్ వ్యవసాయదారులకు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఆ పార్టీ నిలబెట్టిన నన్ను దయచేసి సిరిసిల్ల రూరల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఆ పనులను చూస్తూ ఉన్నారు, వాళ్ళ సాక్షిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు, పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు, విద్యార్థులకు మంచి భోజనం పెడతా ఉన్నారు. ఈ రకంగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండు వైపులా తీసుకెళ్తూ ప్రజల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నన్ను బలపరిచి, కేటీఆర్ గారు నన్ను బలపరిచింది. కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో ఈ రూరల్ నియోజకవర్గం, సిరిసిల్ల రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ నా విజయానికి కృషి చేసి నాకు ఓటు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విజయం సాధించడం తథ్యమని సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ పైన గులాబీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికలలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు లో వోల్టేజ్ సమస్య లేకుండా గ్రామాలలో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, న్యాయమైన విద్యుత్ అందించేందుకు కృషి చేసి రైతులను ఆదుకుంటామని రవీందర్ రావు అన్నారు.
నారాయణ రైట్ అంటే ఓకేనా ఓకేనా. కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ 28వ తేదీ ప్రజల మద్దతు బయట తిరుగుతామంటే క్యాండిడేట్ ముఖ్యం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనితీరును బట్టి ప్రభుత్వం ఏ అభ్యర్థిని నిలబెట్టుకోవడానికి మా మద్దతు ఉంటుందని ఏ విధంగా అయితే ముందుకొచ్చి తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధించడం సత్యం. ఈ సెస్ సంస్థ పైన గులాబీ జెండా ఖచ్చితంగా రెపరెపలాడే పరిస్థితి ఉంటుంది. అది మూడు నాడు కౌంటింగ్ అయిన తర్వాత విజయం సాధించి దీనిపైన గులాబీ జెండా తప్పకుండా ఎగరవేయడం జరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ మా అభ్యర్థులందరికీ కూడా ప్రజలకు మీ ద్వారా విన్నపం చేస్తూ ఉన్నాను. ఈ సంస్థ గురించి ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈ 18-20 నెలల కాలంలో రైతుల గురించి ఆలోచిస్తూ విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉండాలి, మెరుగైన సరఫరా ఉండాలి, నిరంతరాయంగా సరఫరా ఉండాలి అనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం 7 గంటలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వచ్చే నెల నుంచి 9 గంటలు సరఫరా కూడా చేయడంతో పాటు లో వోల్టేజ్ లేకుండా పవర్ లైన్ లాసెస్ లేకుండా అందుబాటులో ఉండి పనిచేయడానికి ఈ సంస్థ బాగా పనిచేయాలనే ఉద్దేశంగా సబ్స్టేషన్లు ప్రతి 2 గ్రామాలకు ఇప్పుడే సబ్స్టేషన్లు నిర్మాణం చేసిన విషయం కూడా రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తున్నారు. మధ్యలో అండర్ పోల్స్ కూడా ఎక్కడెక్కడైతే లూజ్ వైర్ ఉండారో అండర్ పోల్స్ కూడా గత 8 నెలల కాలంలో 10 నెలల కాలంలో ఉన్నటువంటి పాలకవర్గం వారి హయాంలో ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా దీన్ని పరిశీలన చేసి ఉదాహరణకు రేపు వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ లేకుంటే మేనేజ్మెంట్ పనితీరు కానీ ఒక అధ్యయనం చేసి వచ్చే 5 సంవత్సరాల్లో దీన్ని మరి ఇదివరకు పూర్వ వైపు తీసుకురావడానికి ఆ ప్రయత్నం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వినియోగదారులందరూ కూడా ఖచ్చితంగా మీరు ఆల్రెడీ మాకు మద్దతు పలుకుతూ ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున మన పార్టీ తరఫున నిలబెట్టిన గెలిపించి విజయం సాధించే దిశగా మీ సహాయ సహకారాలు ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీపై సమాధానం చెప్పాకే సిరిసిల్ల డివిజన్లో సెస్ వినియోగదారులను ఓట్లాడగాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్క మృత్యుంజయం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికలలో నామినేషన్ల అనంతరం ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సెస్లో తమ హయాంలోని నీతివంతమైన పాలన అందించి అభివృద్ధి చేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రాతినిధ్యంలో సెస్లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ విషయంలో విచారణ ఎదుర్కొంటున్న ఆ పార్టీ నాయకులకే టీఆర్ఎస్ పార్టీ తిరిగి పోటీలు నిలబెట్టడంపై విస్మయం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలపై ఉద్యమిస్తామని, ఈ క్రమంలోనే సామాన్య రైతాంగం కుటుంబం నుండి వచ్చిన నేత కుటుంబం నుండి వచ్చిన వారినే పార్టీ ప్రతినిధులుగా ఎన్నికల్లో నిలబెడతామన్నారు. మాయమాటలతో పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ నామినేషన్ల రోజే అధికార దుర్వినియోగానికి తెరతీసిందని, నామినేషన్ల హాల్లోనే పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే ఎన్నికల అధికారులు మౌనంగా ఉండడం అంతర్యం ఏంటని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించిన టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికలలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను అణగదొక్కి అగ్రకుల పెత్తందారులకు పట్టం కట్టేందుకే టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. సెస్ ఎన్నికలలో విజయం సాధించేందుకే టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు దొక్కుతున్నారని, 2,30,000 మంది పైచీలకు ఓటర్లంటే 1,30,000కు కుదించారని, వీటిలో 40,000 మంది చనిపోయిన వారికి ఓటు హక్కు ఉన్నట్లు జాబితాను రూపొందించారని తెలిపారు. సాక్షాత్తు తన ఓటు గల్లంతైందని మృత్యుంజయం వాపోయారు. జాబితాలో బతుకున్న తన పేరు లేకపోగా తన తండ్రి పేరు జాబితాలో ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ముందస్తుగానే అక్రమాలకు పాల్పడేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అబ్జర్వర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడేందుకు తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులకు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, టీపీసీసీ
అధికార ప్రతినిధి చీటి ఉమేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఓరుగంగ తిరుపతి, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డైరెక్టర్లకు పోటీ జరుగుతూ ఉన్నదో అన్ని నియోజకవర్గాలకు పోటీ లోపల కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ ఉంచడం జరుగుతూ ఉన్నది. నిజానికి ఇది రాజకీయాలకు సంబంధం లేని ఎన్నిక, ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేశించబడినటువంటి సహకార వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్నిక. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వం మొత్తం దొంగ ఓట్ల మీద, దొంగ విధానాల మీద, డబ్బాలు మార్చడము, లేకపోతే తప్పుడు ఓట్లు వేయించుకోవడము, అధికారులను బెదిరించడము, ప్రజలను మభ్యపెట్టడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ వాళ్ళు ఎలక్షన్లు అది లక్ష్యంతో వాళ్ళు ఇవాళ ఎలక్షన్లలో గెలవాలనేటువంటి ఒక ఎజెండానే పెట్టుకొని పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల మేము కూడా మరి ఒక రాజకీయ పార్టీగా తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి తర్వాత ఈ ప్రాంతంతో మమేకమైనటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో మంచి చెడ్డలను మేము గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 3-4 దశాబ్దాల కాలం నుంచి పరిశీలించినటువంటి వ్యక్తిగా నేనైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఓటరుగా, స్థానికునిగా ఈ నియోజకవర్గం లోపల జరిగినటువంటి ఎన్నికల్లో గత 3-4 సార్లు జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల లోపల జె నరసింహరావు గారు పోటీ చేసినప్పుడు కానీ, ఆయనను గెలిపించుకున్నప్పుడు, అదేవిధంగా విష్ణుప్రసాదరావు గారు గెలిపించుకున్నప్పుడు కానీ, వారిని గెలిపించినప్పుడు నేను ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మేము మాకున్నటువంటి హక్కు ఈ యొక్క నియోజకవర్గం లోపల తర్వాత జరిగేటువంటి ఎన్నికల లోపల ప్రజలకు మేము చేసినటువంటి సేవలు కానీ, ప్రజలకు మేము చేసినటువంటి కార్యక్రమాలను కానీ ఇవాళ వివరించేటువంటి క్రమం లోపల ఈ ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇక మొదలైంది ఇక్కడనే వరంగల్ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడి అక్కడ గెలిచిండ్రు. హైదరాబాద్లో డబ్బాలు మార్చింది అనేటువంటి అవినీతి ఉన్నది. ఇప్పుడు మా వాళ్ళంతా ఢిల్లీకి దాకా పోయి పంచాయతీ పెట్టినాం. వాడు జాదూ గారు చేసినట్టు ఓట్లన్నీ కాంగ్రెస్కు పడితే తీసేటకల్లా డబ్బాలలో టీఆర్ఎస్కి ఓట్లు పడ్డట్టు వస్తుంది. అసలు ఇది ఇంత మోసం బహుశా రాజకీయ చరిత్రలో ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడైనా జరిగిందో లేదో తెలంగాణలో జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఇదే పద్ధతి ప్రకారం ఇక్కడ జరగాలనేటువంటి ఆలోచనలతో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నా, ఇవాళ 2,30,000 ఓట్లు ఉంటే 1,00,000 ఓట్లు తీసేసారు. మరి ఆ 1,00,000 ఓట్లు ఎందుకు తీసేసారు ఏంది అనేది, 1,00,000 ఓట్లు పోతే 1,00,000 కన్జ్యూమర్లు వాళ్ళు దాదాపు 1,00,000 కన్జ్యూమర్లు అంటే 1,00,000 మందిని ఇవాళ ఓటు హక్కు లేకుండా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కారణం ఏదైనా కూడా ఆదరాబాదరాగా కోర్టు మొట్టికాయలు వేసిందని హైకోర్టు చెప్పింది కాబట్టి మేము ఇవాళ ఎలక్షన్ పెడుతున్నాం 6 నెలల లోపల. అందుకొరకు మేము ఎన్ని తప్పులైనా కూడా ఇదే ప్రకారంగా చేస్తామని చెప్పి ఏదో తొందరపడి అందరినీ ఎవరు తయారు కానప్పుడు మొత్తం గవర్నమెంట్ మాదే ఉన్నది కాబట్టి ఏదో ఓటు వేసుకొని ఈ మేనేజ్మెంట్ మేము గెలుస్తామనేటువంటి ఆలోచనతో ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ ఒత్తిడి మేరకే తర్వాత రెండోది హైకోర్టు మొట్టికాయలు వేసిన దాని ఫలితంగా ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 1,00,000 ఓట్లు పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇవాళ మేనేజ్మెంట్కు బుద్ధి ఉండాలి. కనీసం ఈ 1,00,000 ఓట్లు లేకపోవడానికి వాళ్ళని కనీసం ఎడ్యుకేట్ చేసి ఒక నెల రోజులో 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళకి టైం ఇచ్చి ఎందుకు ఓట్లు లేవు, ఒకవేళ వాళ్ళని బిల్లులు కట్టలేదా ఏమున్నది అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి బాధ్యత ఈ పాలన ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉండేనో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వాళ్ళకు ఉండే, వాళ్ళు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అదంతా పోగా 1,32,000 ఓట్లు మిగిలితే అందులో దాదాపు 50,000 చచ్చిపోయిన ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు. 50,000 మరణించినటువంటి వాళ్ళ ఓట్లు, దాదాపు 20 సంవత్సరాల కింద చనిపోయిన ఓట్లు కూడా ఇవాళ ఎలక్షన్ లిస్టులలో, ఓటర్ లిస్టులలో కనబడతా ఉన్నాయి. ఉదాహరణకు మా నాయన చనిపోయి 15 ఏళ్ళు అయింది, మా నాయన పేరున్నది, నా పేరు లేదు. నేను చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్ ఎందుకున్నానంటే మా నాయన బిల్లు మా నాయన కట్టిండు, నా బిల్లు నేను కట్టుకోలేదు. మా నాయనది నేనే కట్టినా, నాది నేనే కట్టినా, ఇక అది నాది గురించి చెప్పుకున్నాడు అనవసరం. మొత్తానికి ఏదో ఒక విధంగా నా పేరు నా నుంచి తొలగించి నాకు దాని గురించి పెద్ద నా గురించి చెప్పడం అవసరం లేదు. కానీ ఈ ప్రకారంగా ఒక పేజీలో 37 ఓటర్ లిస్టులు ఉంటే అందులో 14 పేర్లు చనిపోయినాయి కనబడుతుంది. దాదాపు అంటే 34 అంటే దాదాపు 40% ఓట్లు చనిపోయిన ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రు అని అంటే మరి ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా, ఇంత మాత్రం సర్వే లేకుండా ఈ ఓట్లన్నింటిని పెట్టడం వెనుక దురుద్దేశం ఉన్నదని చెప్తా ఉన్నాం. ఇవాళ ఏం దురుద్దేశం అంటే వీళ్ళందరూ దొంగ ఓట్లు వేయించుకొని ఎక్కడైతే ఊర్లలో మాకు పలుకోడు ఉన్నదనుకుంటున్నారో వీళ్ళన్నీ ఓట్లు వేయించుకొని గెలుద్దామనేటువంటి ఆలోచనలో వీళ్ళున్నారు. వీళ్ళన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఎన్నికలు నిలబడేటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కానీ చాలా విజిలెంట్గా ప్రతి గ్రామంలో ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు లేరు ఇవన్నీ చూడడానికి మనం ఒక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసుకొని పనిచేస్తాం. అంటే మొత్తం ఈ ఎన్నికనే ఒక తప్పుల తడక. భారతదేశంలో పార్లమెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పార్లమెంట్ మెంబర్ నుంచి గ్రామ పంచాయతీ మెంబర్ దాకా రిజర్వేషన్ లేని ఎలక్షన్ లేదు ఈ భారతదేశంలో.
నాకు తెలియదు. మరి ఇప్పుడు రిజర్వేషన్లు పెట్టమని చెప్తే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కోర్టుల కేసులు నడుస్తున్నా కూడా ఇంకోటి చేసినా కూడా అందరు అడిగినా కూడా ఈ ఎలక్షన్లు రిజర్వేషన్ల పరంగా మరి కనీసం ఈ ప్రభుత్వం ఎందుకు పెడతలేదు అనేది ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు రాజ్యాంగంలో 73వ అధికరణ కింద 73వ అమెండ్మెంట్ ప్రకారంగా ఎస్సీలకు 1, తర్వాత ఎస్టీలకు 1, మహిళలకు 2 సీట్లు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నది 73వ అధికరణలో. అది రాజ్యాంగాన్ని కూడా కాదని వాళ్ళ కనీసం రిజర్వేషన్లలో పెట్టలేదు. పిఎస్సిసిఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల దాకా అన్ని సహకార సంఘాలకు ఈ రిజర్వేషన్ వర్తించాలని రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పుడు 73వ అధికరణ కింద మరి వాళ్ళు పెట్టలేదు. తర్వాత రెండోది ఎంపీ పార్లమెంట్ అసెంబ్లీలకు పార్లమెంట్లకు రిజర్వేషన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీలకు ఉన్నాయి, మండల పరిషత్తులకు ఉన్నాయి, జిల్లా పరిషత్తులకు ఉన్నాయి. ప్రతి ఒక్క ఎలక్షన్లు ఈ దేశంలో జరిగేదానికి ఉన్నది ఒక సెషన్లోనే ఎలక్షన్లకు రిజర్వేషన్ లేదు. ఒకప్పుడంటే విషయం వేరు. ఇవాళ బాగా ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ దళితులకు కానీ బీసీలకు కానీ మహిళలకు కానీ మైనారిటీలకు కానీ రిజర్వేషన్ ఎందుకే లేదని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. కాబట్టి ఇదంతా ఏం లేదు, మేమే నిలబెడతాం మొత్తం అని చెప్పి పెత్తందారి వ్యవహారంతో నిలబెట్టుకొని వాళ్ళకే ఓట్లు వేయించుకొని మేమే గెలుస్తామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ఎలక్షన్లన్నీ ఒక తప్పుల తడకగా నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏమాత్రమైన అభివృద్ధి సెస్సులో జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హయాం లోపల నరసింహరావు గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి జరిగింది. ఆయన సెస్ చైర్మన్గా గత 15-20 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి. ఆ తర్వాత ఎవరైనా కూడా దీన్ని పిండుకోవడానికి తినడానికి మాత్రమే పనికొచ్చారు. సెస్ ఎన్నికల లోపల నామినేషన్ వేసినటువంటి కమిటీలు ఏ కమిటీలు అయినా కూడా గత 5 ఏళ్ల నుంచి మొత్తం ఈ సెస్సును నిర్వీర్యం చేసినాయి, దోపిడీ చేసినాయి, కొన్ని వందల కోట్ల రూపాయల దాకా కూడా ముంచినాయని చెప్పి ఇవాళ రిపోర్ట్ చెప్తాము. 51 ఎంక్వైరీలు అయినాయి. ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వం లోపల ఉన్నటువంటి మాజీ చైర్మన్లు కానీ అంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఇవాళ అలా పనిచేసినటువంటి వాళ్ళందరి మీద కూడా ఇవాళ 51 ఎంక్వైరీలలో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ అట్లుండగా కూడా ఇవాళ ఎన్నికలలో వాళ్ళు వచ్చి నిలబడతా ఉన్నారు. మరి వాళ్ళు మళ్ళీ వచ్చి చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏం మేలు చేస్తారు? వాళ్ళ మీద విచారణ పూర్తి కాలేదు, వాళ్ళ మీద మొత్తం ఎంక్వైరీలు పూర్తి కాలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరగలేదు, మళ్ళీ వాళ్ళని ఇవాళ ఎన్నికలలో నిలబెడతా ఉన్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇవాళ ప్రజలకు ఈ ఎన్నికల ద్వారా ఒక గుణపాఠం నేర్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇక్కడ అహంభావపూరితంగా నేనేదో మొత్తం అక్కడ హైదరాబాద్ గెలిచిన కాబట్టి సిరిసిల్లలో గెలుస్తామనంటే ఇది హైదరాబాద్ కాదు, సిద్దిపేట కాదు. తప్పకుండా సిరిసిల్ల ప్రజలు, వేములవాడ ప్రజలు చైతన్యవంతులైనటువంటి ప్రజలు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, మేము నిలబెట్టిన వాళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు, రైతులు, ప్రజల లోపల మనం ఇప్పటిదాకా తిరిగేటువంటి వ్యక్తులను మేము ఇలా నిలబెట్టాం. తప్పకుండా ఇది మా ప్యానల్ అంతటా ఉన్నది పూర్తిగా. మరి మేము కాంగ్రెస్ పార్టీ యావత్ జిల్లా యంత్రాంగం, జిల్లా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వం వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా జీవన్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు కానీ మొదలైనటువంటి మొత్తం జిల్లా నాయకత్వం అంతా కూడా వీళ్ళ వెనుక ఉంటుంది. ఇవాళ మేము ఒకటే ముచ్చట ఈ ఎన్నికలలో చెప్తా ఉన్నాం, ఎంత అధికారం కూడా మేము అధికారంలో ఉన్నటువంటి విధవిగితం అని అంటే వాళ్ళు లేరు. 9 ఏళ్ళ అధికారంలో ఉండే టీడీపీ పార్టీ ఇవాళ అధికారంలో లేదు. ఇవాళ 2 ఎంపీలు ఉన్నటువంటి ఒక భారతదేశంలో 1 ఎంపీ, ఉత్తర భారతదేశంలో 1 ఎంపీ, దక్షిణ భారతదేశంలో 1 ఎంపీ ఉండే బీజేపీ పార్టీకి. అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఒక జంగారెడ్డి గెలిచిండు. 542 మందిలో 2 ఎంపీలు ఉండరు. ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మేము అధికారంలో ఉండడం తెలుసు, మాకు ప్రతిపక్షంలో నడిపించడం తెలుసు. కాబట్టి ఎన్నికలలో మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత, కేటీఆర్ ఇక్కడ అధికారానికి వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత కానీ ఏ ఒక్క కార్యక్రమం కొత్తగా మేము వదిలిపెట్టిపోయిన తర్వాత చేసింది అనేది చూపెట్టి ఎన్నికలలో ఓట్లు అడుగుమనుండ్రి. మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిరా? ఎంతమందికి ఇచ్చారు? ఏ ఊర్లలో ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిరా? ఎంతమందికి ఇచ్చారు? ఏ ఊర్లలో ఇచ్చారు? లేకపోతే ఇవాళ గ్రామాలలో చెరువుల పేరు మీద మీరు ఎంత దోపిడీ జరుగుతూ ఉన్నది, ఎంత టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ గుత్తదారుల రూపం లోపల మిషన్ కాకతీయ పేరు మీద ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇవన్నీ మొత్తం అవినీతి కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం జరుగుతలేదు. వీటన్నింటి విషయంలో కూడా ఇవాళ ప్రజలలో చెప్తాం. తప్పకుండా ఇది ఒక మంచి అవకాశంగా, ఒక మంచి వేదికగా ఈ సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం మాత్రమే కాకుండా మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయినపల్లి, ఇల్లంతకుంట నియోజకవర్గం లోపల, మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇల్లంతకుంట కానీ, చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయినపల్లి మండలం, ఈ 4 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అత్యంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఇది ప్రజలందరూని ఆలోచింపజేసేటువంటి ప్రాంతం. కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి మార్గదర్శకం. ఏ జిల్లాలోనైతే ఈ సహకార వ్యవస్థ మీద ఆధారపడి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీ రామారావు కూలిపోయింది మన కరీంనగర్ జిల్లా నుంచి. తప్పకుండా ఈ జిల్లా నుంచి ఈ సెస్లా ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలనిచ్చి వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులను ఎత్తి చూపెట్టడానికి ఓటర్లు మాకు సహకరిస్తారనేటువంటి విశ్వాసంతో మేమున్నాం. మేము ప్రజాస్వామ్య పద్ధతి లోపల పనిచేస్తున్నాం. ఇప్పుడే మేము అక్కడ తెలిసింది, అక్కడ మీరు విట్నెస్. ఆ ఆఫీసు వాళ్ళ తాత జాగీర్ కాదు, అది టీఆర్ఎస్ కార్యాలయం కాదు.
అక్కడ కేసీఆర్ అక్కడ టీఆర్ఎస్ నాయకులు పోయి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే ఈ ఎండీకి బుద్ధి లేదు, తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎట్లా మీరు అలో చేస్తారు వాళ్ళని మేము అంటున్నాం. మేము కూడా అక్కడికి పోవాలని మా కార్యకర్తలు కూడా మీరు రండి అని చెప్తే మేము ఒక మంచి ఒక ప్రజాస్వామ్యానికి కట్టుబడినటువంటి వ్యక్తులుగా మేము అక్కడికి రాకుండా మేము పక్క మా ఆఫీసులో వచ్చి మేము కూర్చుంటే అక్కడ వాళ్ళ జాగీర్ ఉన్నట్టు ఆఫీసులలో పోయి కూర్చుండి ఇప్పుడే ఏదో పెద్ద మేము అధికారం మాదే ఉన్నది, ఈ బిల్డింగులు మాయే, ఇవన్నీ మేమే చేసినాం అనేటట్టు వాళ్ళు ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ ప్రెస్ మీట్ ఏంది, ఆ కార్యక్రమం ఏంది, దానికి అధికారులు వంతపాడడం ఏంది, వాళ్ళకి ఎవడు పర్మిషన్ ఇచ్చారు, దీని మీద కూడా ఇటువంటి ఇవ్వాలనే ఇది మొదలైంది. ఇవాళ నామినేషన్లతోనే ఇది మొదలు. మేము ఎంతైనా అవినీతికి పోయి ఇటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ లేకుంటే సెస్ వాళ్ళు కానీ కార్యకర్తలను వేధించడము, ఎలక్షన్లలో కేసులు పెట్టడము, తప్పుడు కేసులు బనాయించడం, ఇటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా ప్రతిఘటన తప్పది. ఈ ఎలక్షన్లలో ఇక్కడ మేము ఒక సెంట్రలైజ్డ్ దీన్ని ఇక్కడ పెట్టాం, కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. సిరిసిల్ల ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికే ఎన్నికైంది 5 సంవత్సరాల కోసం. ఒక ఐడిహెచ్ కాలనీ చూపెట్టి డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన బంగారు స్వప్నం చూపెడతా ఉన్నారే. ఈరోజు 9 మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో ఓటు అడగడానికి వస్తున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినారా అనే మాటను నిలదీయమని ప్రాంత చైతన్యవంతులైనటువంటి ప్రజల్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు ముఖ్యంగా వెనుకబడిన అణగారిన వర్గాలకు సంబంధించి, భూమి లేని నిరుపేదలైనటువంటి దళిత రైతులకు సంబంధించి 1 ఎకరం ఉంటే ఇంకా 2 ఎకరాలు ఇస్తాం, 2 ఎకరాలు ఉంటే ఇంకో ఎకరం ఇస్తాం, ప్రతి దళితుని కుటుంబానికి 3 ఎకరాలు ఉండాలి, అది సాగుకు యోగ్యంగా ఏడాది మేమే దాన్ని కల్టివేషన్ స్టేజ్కి తీసుకొచ్చి ఇస్తామని చెప్పినారు. ఈ 250 గ్రామాల్లో, ఈ 40 మున్సిపల్ వార్డులల్లో దాదాపు 58, ఇక్కడ 30 వార్డ్స్, వేములవాడలకు 20, ఈ మున్సిపల్ వార్డులల్లో లేదా 250 గ్రామాలు 9 మండలాలల్లో ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చినారనే మాటని ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏం చేయరు. అధికార ఆర్భాటం, అట్టహాసం, అబద్ధాలతోటి మాత్రమే ఈ ప్రభుత్వాన్ని నడపడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు అబద్ధాలు చెప్పాలి, ఆర్భాటం ఎక్కువ చూపెట్టాలి, దాని తర్వాత ఈరోజు అబద్ధాలు అట్టహాసంతో అదొక రీతి అయితే, ఇంకొక పక్కన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము, బతుకమ్మ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, మహంకాళి బోనాలు, పుష్కరాలు, రంజాను, క్రిస్మస్, మళ్ళా రేపు పొద్దున కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారక్కలు, ప్రభుత్వం వీటి మీద తప్ప ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం యావత్తు మీ కాలు మహిమ, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కాలు మహిమ వల్ల, టీఆర్ఎస్ నాయకుని పాదం ఈ అధికారం వచ్చిన తర్వాత వర్షాలు రాకుండా శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోతే కరువు మీద కనీసం కనికరము, చర్చ, దాని మీద ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన కూడా లేని ప్రభుత్వం యొక్క విధానం. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లో 300-400 మోటార్లుంటే నీళ్లు లేక 10% కూడా మోటార్లు నడవనటువంటి పరిస్థితి, వ్యవసాయం పూర్తిగా నడవలేకున్నటువంటి పరిస్థితి, గ్రామాల్లో పశువులకు తాగునీళ్లు లేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిరిసిల్ల, వేములవాడ ప్రాంతానికి సంబంధించిన 9 మండలాల 2 మున్సిపాలిటీల 130,000 ఓటర్లతో పాటుగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రభుత్వం ఆకాశం నుంచి, అబద్ధాల మేడల నుంచి కిందికి దిగొచ్చి ఎన్నికల వాగ్దానాలను అమలుపరిచే విధమైనటువంటి ఒక మొట్టికాయ వేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అధికార దుర్వినియోగం అనేది ఇగో నామినేషన్ల ప్రక్రియ నుంచే ప్రారంభమైంది. ఏ నైతికతతోటి సహకార సంఘాల్లో ప్రాతినిధ్యం వహిస్తాను చెప్పుకునేటువంటి గొప్ప నాయకులు ఏ నైతికతతోటి ఈరోజు ఎన్నికల ప్రిన్సెస్, ఎన్నికల కోడ్ ఉన్నటువంటి దాని ఆవరణలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండ్రో ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్ళు మూసుకొని అధికారానికి తొత్తులుగా ఉన్న అధికారులు వాళ్ళ క్రిమినల్ కేసులు పెడతారా, లేదా తప్పైందని రేపు పొద్దు నుంచి
ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని అవసరమైతే కాంగ్రెస్ కార్యాలయంగా వాడతాం. ఇట్లా చేస్తే మీకు చేత కాకపోతే, వాళ్ళని అరికట్టడం లేకపోతే మా దగ్గర కూడా ప్రజాస్వామ్యానికి విలువనియాలని ఆగుతా ఉన్నాం. కానీ ఆ విధంగా అధికార దుర్వినియోగం రేపు ఎన్నికల్లో చేయడం కింద మీరు కంటిన్యూ పోలీసులు కానీ రెవెన్యూ కానీ కోఆపరేటివ్కి సంబంధించిన వాళ్ళని అరికట్టలేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి మంచిగా దానికంటే ఎక్కువ కూడా చేయగలుగుతాం. కానీ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రధాన కర్తవ్యం. కాబట్టి మీ ప్రజాస్వామ్యానికి విలువగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తాం. ఈరోజు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి సెస్ కార్యాలయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినటువంటి ప్రత్యక్షంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులతో చర్యలు తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 11 డైరెక్టర్ల స్థానాలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అందరి పరిశీలకులను పంపి స్థానికంగా చర్చించి 11 మంది రైతు బిడ్డలను మరి పట్టణాల్లో వ్యాపార సంఘాలకు సంబంధించిన వారి సహకారం తీసుకొని 11 మంది అభ్యర్థులను పెడతా ఉన్నాం. ప్యానెల్కు మొత్తంగా గెలిపించినట్టయితే గతంలో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించినటువంటి సెస్సులో జరిగిన అవినీతిని ప్రభుత్వం బయటికి తేవడంలే. మేము ఆ అవినీతిని బయటికి తెచ్చి గతంలో జరిగినటువంటి ఎంక్వైరీలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచుతాం. ముక్కు పిండి వాళ్ళ దగ్గర ప్రభుత్వ సొమ్మును వసూలు చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఆ విధంగా కాకపోతే మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీరు చైర్మన్గా ఉన్న టీఆర్ఎస్ వ్యక్తిని ఈరోజు తొలగించడం జరిగింది. ఆ తొలగించిన అభ్యర్థి కూడా ఈరోజు టీఆర్ఎస్ పక్షాన పోటీ చేస్తూ ఉన్నాడు. అవినీతికి జవాబు చెప్పమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ అవినీతికి సంబంధించిన అంశం మీద విచారణ జరిపేటువంటి బాధ్యత రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ రేపు గెలిచే ప్యానెల్ తీసుకుంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్యానెల్ను గెలిపించి ఈ ప్రాంత రైతాంగానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి. అధికార పార్టీలు చెప్తారు మేము మమ్మల్ని గెలిపిస్తే నిధులు చేస్తామని రమేష్ రావు చెప్తా ఉన్నట్టున్నది. అట్లంటే దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది, తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నది, పక్కన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నది, పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీ రూలింగ్ పార్టీ ఉండాలనేటువంటి దానికంటే ఎక్కువ ప్రతిపక్షం ఉన్నట్టయితే అధికార పార్టీని గట్టిగా పోరాటం చేసి నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, సిరిసిల్ల మున్సిపాలిటీకి నిధులు రాకపోతే మున్సిపల్ చైర్మన్ మంత్రి అడిగేటువంటి నోరు విప్పలేరు. కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం చైర్మన్ ఉంటే మా సిరిసిల్లకు నీళ్లు కావాలన్నా కానీ 30 కోట్లు ఇచ్చినారా లేదా? అటువంటి పరిస్థితిని మళ్ళొక్కసారి తీసుకురమ్మని ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నాం. సిరిసిల్ల మరమగ్గాల జీవనోపాధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందాయని సెస్ యొక్క సేవలను ఆర్థిక సాంఘిక బాధ్యతలను మరింత పెంచేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వేములమాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికల నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 24 గంటల కరెంటుతో పాటు సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, 1,34 కోట్ల రూపాయల బడ్జెట్కు ప్రణాళికలు రూపొందుతాయని, సిరిసిల్ల వేములవాడ పట్టణాలు రాబోయే కాలంలో జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి 400 కోట్ల నిధులతో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశామన్నారు. సెస్ కార్యాలయం వైపు టీఆర్ఎస్ జెండాను ఎగురేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ సెస్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, సహకార సంఘం. 60 శకంలోనే ఈ సెస్ ప్రారంభించబడింది. అప్పటి శాసనసభ్యులు గౌరవనీయులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు మొత్తం సిరిసిల్ల నియోజకవర్గాన్ని 100% కరెంట్ ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో అమెరికా నుంచి వచ్చినటువంటి ఈ సెస్ మరి ఇప్పుడు సుమారు 50 సంవత్సరాలుగా తన సేవలను అందిస్తున్నది. ఈ సెస్ పరిధిలో ఉన్నటువంటి సేవలను తెలుసుకోవాలంటే
సెస్ పరిధి దాటిపోతే అర్థమవుతుంది. అక్కడ బోర్డు పరిధిలో ఉన్నటువంటి రైతుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఈ సెస్ ఒక సహకార సంఘం కాబట్టి వినియోగదారులు కన్జ్యూమర్లు అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికలు పాత సిరిసిల్ల తాలూకా అయినటువంటి 9 మండలాలు, ఆ 9 మండలాలతో పాటు సిరిసిల్ల పట్టణం, వేములవాడ పట్టణం 11 మంది సెస్ డైరెక్టర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయమే నేను గౌరవనీయులు మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారితో చర్చించడం జరిగింది. సెస్ యొక్క సేవలను, సెస్ యొక్క ఆర్థిక సాంఘిక బాధ్యతలను వచ్చే కాలంలో మరింత పెద్ద ఎత్తున పెంచాలని, సెస్ యొక్క సేవలను ప్రతి చోట కూడా పంపాలని, ఒక మాట చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఇవాళ పోటీ చేసే వాళ్ళందరూ కూడా మరి ఒక మంచి నినాదంతో 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు పూర్తిగా అమలు చేస్తున్నారు. కాబట్టి 24 గంటలు కరెంటుతో పాటు 24 గంటలు సాగునీరు, మరి ప్రతి చేనుకు కూడా త్రాగునీరు, సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. దానికోసం 1,30,000 కోట్ల బడ్జెట్ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తయారవుతుంది. ఈ ప్రాంతం వరకు వస్తే సిరిసిల్ల వేములవాడ ఒక మాట చెప్పాలంటే జంట నగరాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ మరి పెద్ద ఎత్తున మరి పద్మశాలి సోదరీమణులకు ఉన్నటువంటి మరి మరమ్మకాల సమస్య, వీటన్నిటికి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి మార్పులు తీసుకువచ్చి జీవనోపాధి తీసుకురావడం కొరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు రచించినాయి. ఇవన్నీ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాసులకు, ఈ ప్రాంత వాసులకు తెలుసు. వేములవాడకు ముఖ్యమైనది అక్కడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానానికి కూడా ప్రత్యేక బోర్డును ఇచ్చి 400 కోట్లతో కేసీఆర్ గారి అధ్యక్షతన అది కూడా మరి వారి పనులు ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా సాగునీరు విషయంలో మనకు అక్కడ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు చందుర్తి, కొంతవరకు వేములవాడ, కొంతవరకు కోనరావుపేట, ఆ తర్వాత మరి ఇక్కడ మన సిరిసిల్ల ప్రాంతానికి వస్తే మిడిమానేరు నుంచి వచ్చినటువంటి మలకపేట దగ్గర పెద్ద ఎత్తున 3 టీఎంసీలు ఉండే విధంగా సాగునీరు అక్కడ నిల్వ ఉంచి కోనరావుపేట మండలం అటు నిర్మాలలో అప్పర్ మానేర్ డ్యామ్ నింపి ఈ సిరిసిల్ల వేములవాడ మెట్ట ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసేటువంటి ప్రణాళిక కోసం మరి 1,30,000 కోట్ల బడ్జెట్లో మనవంతుగా సుమారు 1,200 కోట్లు పెట్టినని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాము. 24 గంటల కరెంట్ ఇచ్చినాము. 24 గంటలు త్రాగునీటి కోసం కూడా మన అగ్రహారం దగ్గరనే ఇటు వేములవాడ, ఇటు సిరిసిల్ల, అటు చొప్పదండి కోసం మరి అక్కడ రామప్ప మరి గుట్ట మీద పనులు ప్రారంభమైనవి. మిడిమానేరు నుంచి ఆ నీళ్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి 24 గంటలు నల్లా ఇచ్చే కార్యక్రమం దాని ద్వారా పూర్తి చేయబోతున్నాం. ఈ 3 కార్యక్రమాలను మరి కీలకమైనటువంటి మెట్ట ప్రాంత ప్రజల సమస్యలు, కరెంటు, అటు సాగునీరు, త్రాగునీరులో మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి సెస్ ఎన్నికల్లో గులాబీ దండుకు మరి టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులకు ఇక్కడ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, అక్కడ మరి వేములవాడ నియోజకవర్గం ఒక సీటు, మరి మా కొడిగే శోభక్క గారి అయినటువంటి చొప్పదండి నియోజకవర్గం, రసమయ్య బాలకిషన్ గారి నియోజకవర్గం నుంచి మరో సీటు ఉన్నది. ఈ 11 మందిని మనం బ్రహ్మాండంగా గెలిపించుకొని సిరిసిల్లలో ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల అభివృద్ధికి తార్కణాలు ఎన్నో ఉన్నాయని, సెస్ ఎన్నికలలో ప్రజలు ఆదరించి తన గెలుపులో భాగస్వాములవ్వాలని సిరిసిల్ల సెస్ పట్టణ బీజేపీ అభ్యర్థి ఆడేపు రవీందర్ అన్నారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికలలో సిరిసిల్ల పట్టణం నుండి మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ నాయకులు ఆడేపు రవీందర్ తనదైన శైలిలో కార్యకర్తలతో భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెస్లో అవినీతి రహిత పాలనతో పాటు న్యాయమైన విద్యుత్ను అందించేందుకు తనను సెస్ వినియోగదారులు గెలిపించాలని రవీందర్ కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ ఎల్లారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఎర్రం వెంకటరాజం, భీమవరపు రాధిక, పట్టణ అధ్యక్షుడు గజమింకార్ చందు, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఆడేపు రేవంత్, నాయకులు భీమవరపు శ్రీనివాస్, బీజీవైఎం రాష్ట్ర నాయకుడు అన్నల్ దాసు, వేణు తదితరులు పాల్గొన్నారు. గారు ఉన్నారు. వారి ఆధ్వర్యాన మరి ఉన్నటువంటి సింతాదార్ కలెక్టర్, బాల్సార్ కలెక్టర్ ఆడు నాగేందర్ గారు, ఎంఆర్ఓ నర్సయ్య, మరి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అందరి సహకారంతో, మన పట్టణ ప్రజల కౌన్సిల్ సహకారంతో, ప్రజల సహకారంతో సిరిసిల్ల పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఆయన కూడా ఇప్పుడు సెస్ గెలిచినాక కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వారిని ప్రజలందరూ కూడా అత్యధిక మేధాడు కల్పించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. నాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆనాటి మున్సిపల్ కమిషనర్ ఎల్లారెడ్డి మామగారు మరి స్వయంగా ఇక్కడికి వచ్చి నామినేషన్ ఆయన ద్వారా వేయడం అందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తను చెప్పినట్టుగా సిరిసిల్ల ఆనాటి అభివృద్ధికి కార్ఖానాలు ఎన్నో ఉన్నాయి, మీ అందరికీ చూపడం జరిగింది. ఇది వాస్తవం. దాని గురించే మేము మళ్ళీ ఎలక్షన్లో దాదాపు 11-10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు రావడం జరిగింది. మరి అంతకుముందు ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ల వల్ల అంటే మున్సిపల్కు నేను పోటీ చేయడానికి ఆసక్తిగా ఉండలేకపోయినా, ఎందుకంటే కౌన్సిలర్గా ఆ తర్వాత చైర్పర్సన్గా మధ్యలో ఎన్నో అవాంతరాలు దాని తర్వాత అనేటువంటి వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం మనకు తెలుసు. మరి మొత్తం సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన ఓటర్లందరూ ఈ సహకార విద్యుత్ ఏదైతుందో ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. సిరిసిల్ల పట్టణంలో ఉన్న అందరూ కూడా వినియోగదారులు దీనికి అర్హులే ఓటు వేయడానికి. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను, నన్ను గెలిపిస్తే. మరి గుర్తులు 22 నాడు వచ్చే దాన్ని అనుసరించి ఉంటాయి కాబట్టి నాకు గుర్తులు వచ్చిన తర్వాత నేను ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఇప్పటికీ ఇంటెంట్ ప్రచారం ద్వారా నా గురించి చెప్పుకోవడం జరిగింది. నన్ను ప్రజలు తప్పకుండా అందరూ ఆదరిస్తారన్న నమ్మకంతో నేను ఉన్నాను. దయచేసి నా నమ్మకాన్ని నిలబెట్టండి, నన్ను నిలబెట్టండి. మీరు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉంటుందో దాన్ని తప్పకుండా నేను నిర్వర్తించుకుంటూ ఈ సహాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞునిగా ఉంటాను. సిరిసిల్ల వెంకటపేట రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ ఈదలమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తన బోనమెత్తి శివసత్తుల పూనకాలతో పురవీధులు మారుమోగాయి. సిరిసిల్ల వెంకంపేటలో రజక కులస్థల మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, అమ్మాయిల నృత్యాలు అలరించాయి. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పచ్చని పందిరి ఎల్లమ్మకో యావాకుడిల్లాలెల్లమ్మకో గవ్వల తరిసే నెల్లమ్మకో రామ 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 ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో సెస్ పోరుకు సిద్ధమైన పార్టీలు, సిరిసిల్లలో భారీ ప్రదర్శనలు, ఆర్భాటంగా 95 నామినేషన్లు వేసిన అభ్యర్థులు. మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. సెస్ మాజీ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి. రుణమాఫీపై సమాధానం చెప్పాకే ఓట్లు అడగాలి. నామినేషన్ల రోజే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విజయం సాధించడం తథ్యం. టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. ఇవి నాటి వార్తలు. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.